కృతులు. ఓం శ్రీ సాయిరామ్. నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శ్రీ సాయిరామ్. నేను అనగా ఈ దేహాన్ని ధరించినటువంటి వ్యక్తి డాక్టర్ తోకచిచ్చు రంగరాజు. 1957వ సంవత్సరం డిసెంబర్లో జన్మించడం జరిగింది. కుటుంబ రీత్యా మా నాన్నగారు ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకులుగా పనిచేస్తుండేవారు. నేను హై స్కూలు మా పక్కన ఉన్నటువంటి గ్రామం కృష్ణా జిల్లా, ఇప్పుడున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఉన్నటువంటి సత్యాలపాడు అనేటువంటి చిన్న గ్రామం. ఆ రోజుల్లోనే అంటే నేను 1967, 68 ఆ ప్రాంతంలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు హై స్కూల్లోనే నాకు స్వామిని గురించినటువంటి ఒక గంపలగూడెంలో ఉన్నటువంటి ఒక వ్యాపారి పుట్టపర్తి వెళ్ళి బాబాగారిని చూసి వచ్చినట్టుగా వాళ్ళ కుమారుడు నా క్లాస్మేట్ నాకు చెప్పాడు. అతన్ని నేను అడగట్టు చిన్నపిల్లవాడిగానే నేనుండి ఈ ఫోటో నాకు ఒకటి కావాలని చెప్పేసి అతన్ని అడిగితే స్వామి ఫోటోని, ఒక చిన్న ఫోటోని నాకు ఇవ్వటం జరిగింది. అది నేను తీసుకొచ్చి మా నాన్నగారి తండ్రి గారు, మా తాతగారు తోకచిచ్చు చలమరాజు గారు, ఆయన వ్యవసాయదారు, చాలా ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి నేను చూపించడం జరిగిందనమాట. ఆయన గారు అన్నారు, మీరు వెళ్ళి బాబు నువ్వు దీన్ని ఫోటో ఫ్రేమ్ కట్టించి నాకు ఇవ్వనంటే నేను దాన్ని ఫ్రేమ్ కట్టించి నా చిన్న వయసులోనే దాదాపు 10-15 సంవత్సరాల వయసులోపే ఆ ఫోటో కట్టించుకొని వచ్చి మా తాతగారికి ఇస్తే ఆయన రోజువారీ ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ ఫోటోని పెట్టుకొని రోజువారీ ప్రార్థన చేస్తుండేవాడు. తర్వాత నా హై స్కూల్లో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత నేను ఖమ్మం రావటం జరిగింది. ఖమ్మంలో డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి టైంలో మా చిన్నతనంలో మా బాబాయ్ గారు ఒక ఆయన ఉండేవారు, మా నాన్నగారి తమ్ముడు. ఆయన అధ్యాపకులుగా పనిచేస్తూ పుట్టపర్తి వెళ్ళి వచ్చినటువంటి సంగతులన్నీ మాకు చెప్పడం జరిగింది. పుట్టపర్తిలో ఇట్లా బాబా గారు అనేటువంటి సత్యసాయి బాబా అనేటువంటి ఒక మహిమాన్విత వ్యక్తి ఎన్నో లీలలు చూపిస్తున్నారని చెప్పేటప్పటికి మా నాన్నగారు వీళ్ళంతా, మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా చిన్న తాతగారు, మా తాతగారు వీళ్ళందరూ తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి పుట్టపర్తి వెళ్ళారు. తిరుపతి నుంచి పుట్టపర్తి వెళ్ళే వరకు వీళ్ళు తిరుపతిలో వీళ్ళు ఏం చేశారు, మామూలుగా పూర్వకాలంలో ఉన్నటువంటి ఆచారం అయితే ఇప్పుడు ఆచారం అయితే అంతా బోడిగుండ్లు చేయించుకొని పుట్టపర్తికి వెళ్ళారు. వీళ్ళు ప్రత్యేకంగా కనపడుతున్నారనమాట అక్కడ ఉన్నటువంటి స్వామి భక్తులలో. అక్కడ ఉన్నటువంటి డిసిప్లిను, అక్కడ ఉన్నటువంటి పద్ధతిని ఇదంతా చూసి మంత్రముగ్ధులు అయిపోయారు మా కుటుంబ సభ్యులంతా. నేను వెళ్ళలేదు, అప్పుడు చిన్నపిల్లవాడిని, నేను ఇంటి దగ్గరనే ఉన్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి విశేషాలు, స్వామివారు చేస్తున్నటువంటి భజన కార్యక్రమాలు, అక్కడ జరుగుతున్నటువంటి సత్సంగాలు ఇవన్నీ చెప్పే వరకు ఒక రకంగా రోమాంచితమైందనమాట మాకు. అది విన్న తర్వాత మా ఊరిలో వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఇక్కడ మనం ఒక భజన సమాజం ఎందుకు పెట్టకూడదని చెప్పేసి సత్యాలపాడులోనే ఒక భజన సమాజం, సత్యసాయి భజన మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భజన మండలి ప్రతిరోజు కూడా అది ఎంతింతయి ఒటుడింతయి అన్నట్టుగా సాగి రోజువారీ భజనలు, ఉదయం నగర సంకీర్తన, తెల్లవారుజామున నగర సంకీర్తన, సాయంత్రం భజన, ప్రతి ఇంట్లో కూడా గడప గడపకి కూడా ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చినాయి అన్నమాట సత్యాలపాడు గ్రామంలో. అప్పుడు నా వయసు దాదాపు ఒక 20 సంవత్సరాల వయసు ఉండొచ్చు. విపరీతమైనటువంటి ప్రజల్లో స్వామి పట్ల మక్కువ పెరిగిందనమాట. ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా వెళ్ళి భజన చేసి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట ఆ రోజులలోనే స్వామిని గురించి. ఒకరోజు అదే రకంగా స్వామికి ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, స్వామి జన్మించినటువంటి నవంబర్ నెలలో 2వ శనివారం రోజు సాయంత్రం మొదలయ్యి ఆదివారం సాయంత్రం వరకు 24 గంటల భజన జరుగుతూ ఉంటుందన్నమాట ప్రపంచవ్యాప్తంగా. గ్లోబల్ భజన అంటారు దీన్ని. ఈ భజన కార్యక్రమం ఆ ఊరిలో జరుగుతూ ఉంటే
నైట్ మిడ్ నైట్ దాదాపు 11:30 తర్వాత స్వామి నిలువెత్తు విగ్రహం ఫోటో నుంచి విభూతి వర్షించిందనమాట. ప్రత్యక్ష సాక్షిని నేను. ఏది నేను చిన్నపిల్లవాడిగా ఉండి నేను చూసినటువంటిది, ఆ రోజులలో నేను చూసినటువంటిది. పెద్ద విగ్రహం స్వామి 6 అడుగుల ఫోటో ఒకటి పెడితే దాంట్లో నుంచి స్వామి అభయహస్తం నుంచి విభూతి కింద వరకు కూడా వర్షించింది అనమాట. అది భక్తులు అందరూ కూడా దర్శించుకున్నారు. ప్రత్యక్షాలు చూసినటువంటి దర్శనం అనమాట. మేమందరం చూసాం ఇది. అప్పటి నుంచి కూడా ప్రజల్లో స్వామి పట్ల మక్కువ పెరిగింది. స్వామి అంటే సాక్షాత్తు పరమాత్మే అని చెప్పేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి నమ్మకం ఏర్పడింది. భజన జరుగుతూ ఉంది. తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కూడా ఖమ్మంలోనే పూర్తి చేసుకుంటూ ఖమ్మంలో ఉన్నటువంటి సత్యసాయి సేవా సమితికి వెళ్ళటం, దాంట్లో భజనలో పాల్గొనటం, భజనలలో లీడ్ సింగర్గా కూడా నేను భజన ఇక్కడ చేస్తూ వచ్చింది. ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను పీజీకి కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా నేను మళ్ళీ వరంగల్లో ఇక్కడ సత్యసాయి సేవా సమితి ఉందా లేదా అని చెప్పేసి నేను మళ్ళా దీని గురించి ఎంక్వైరీ చేస్తే అప్పుడు బదరీనారాయణ అని చెప్పి ఒక డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్, ఆయన అప్పుడు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. వారింట్లో జరుగుద్దంటే హనుమకొండలో వారింటికి వెళ్ళి ఆ భజన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడిని. అట్లా నా యూనివర్సిటీ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరి నేను పీజీ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ రెండిట్లో కూడా నాకు సీట్ వచ్చింది. దేంట్లో చేరాలన్న దాంట్లో నాకు సంశయం తీర్చుకునేటువంటి సందర్భంలో ఒక మిత్రుడు కలిసి నాకు ఉస్మానియా యూనివర్సిటీలోనేమో తెలుగులో సీట్ వచ్చింది, కాకతీయ యూనివర్సిటీలో కామర్స్లో వచ్చింది. ట్రైన్లో ఒక వ్యక్తి నాకు కనపడి, నా ఫ్రెండు, నీకు ఇక్కడ వచ్చింది, పేపర్లో వచ్చింది, ఇవాళ నీ నెంబర్ ఇక్కడ కనిపించింది, నువ్వు వెళ్ళు ఇక్కడ జాయిన్ కావాలంటే నేను వచ్చేసి కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అంటే ఇక్కడ నాకు తెలియనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి సందర్భం యాదృచ్ఛికమైనప్పుడు కూడా అది ఒక మహిమగానే నేను భావిస్తాను. మరొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను సరే ఈ డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ రాయటం జరిగింది, డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ రాయటం జరిగింది. జూనియర్ లెక్చరర్గా రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయ్యాను, ఇంటర్వ్యూ నాకు సెలెక్ట్ కాలే. తర్వాత 2 నెలల్లో మళ్ళీ డిగ్రీ రిజల్ట్ వచ్చింది. డిగ్రీ దాంట్లో నేను రిటర్న్ పాస్ అయ్యాను, ఇంటర్వ్యూ అయిపోయింది, డైరెక్ట్గా లెక్చరర్గా నేను సెలెక్ట్ అయ్యాను. అంటే తర్వాత నేను తెలుసుకున్నాను స్వామి యొక్క మహిమ. నేను జూనియర్ లెక్చరర్గా అయినట్టయితే నేను అయితే డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా అయ్యేవాడిని. స్వామి నా ఉన్నటువంటి నా మీద ఉన్నటువంటి అభిమానం అనుకోండి, నా మీద ఉన్నటువంటి వాత్సల్యమే అనుకోండి, స్వామి నన్ను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా సెలెక్ట్ చేసి ప్రిన్సిపల్గా నేను రిటైర్ అయ్యాను. ఇటువంటి అవకాశం నేను అదే రోజు జూనియర్ కాలేజ్ లెక్చరర్గా సెలెక్ట్ అయినట్టయితే డిగ్రీ కాలేజీలో అడుగు పెట్టడానికి అవకాశం ఉండకపోయేదేమో. మరి ఇది నాకు స్వామి చూపించినటువంటి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. తరువాత నా లెక్చరర్గా నాకు పోస్టింగ్ రావాలంటే ఇది మల్టీ జోన్, ఇది స్టేట్ వైడ్ పోస్టు, లెక్చరర్ పోస్టు. నాకు మరి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో ఉండగా నన్ను దేశంపల్లి అనంతపూర్ జిల్లా బుక్కపట్నం స్వామి చదువుకున్నటువంటి డిగ్రీ కాలేజీలో నన్ను లెక్చరర్గా అపాయింట్ చేయడం జరిగింది. అది చాలా స్వామి యొక్క మహిమని నేను భావిస్తాను. ఎందుకంటే మరి 23 జిల్లాలు ఎక్కడేయకూడదు నన్ను, మరి తీసుకెళ్ళి నన్ను పుట్టపర్తి పక్కన ఉన్నటువంటి బుక్కపట్నం డిగ్రీ కాలేజీలో వేయించారు. చాలా ఆనందంగా మా కుటుంబం అంతా కూడా చాలా ఆనందం ఫీల్ అయ్యారు. స్వామికి తెలిసినటువంటి, స్వామి చదువుకున్నటువంటి కాలేజీ, స్వామి గట్టించినటువంటి కాలేజీలో లెక్చరర్గా నువ్వు వెళ్తున్నావని చెప్పి మా వాళ్ళందరూ ఆశీర్వదించడం జరిగింది. నేను 1987లో డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పుట్టపర్తి వెళ్ళి ఫస్ట్ పుట్టపర్తిలో స్వామి దగ్గర ఆ బ్యాగులు అవన్నీ పెట్టుకొని బుక్కపట్నం కాలేజీకి వెళ్ళి నేను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక ప్రతి వారానికి 2-3 రోజులు నేను పుట్టపర్తిలోనే నా కేర్ ఆఫ్ అడ్రస్, రాజుగారు ఎక్కడ ఉన్నారంటే పుట్టపర్తిలో ఉంటాడు అని మా ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు లెక్చరర్స్. ఆ రకంగా నేను పుట్టపర్తిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా నేను రాజుగారు అంటే ఒక పరిచయం అయింది, ఒక మినీ సర్కిల్ ఏర్పడింది నాకు అక్కడ పుట్టపర్తిలో. సరే అక్కడ ఉండగానే స్వామివారి సోదరులైనటువంటి జానకిరామయ్య గారిని, వారు కూడా మాకు ఒక రకంగా బంధుత్వం ఉంది. జానకిరామయ్య గారితో చాలా ఉన్నటువంటి సన్నిహితంతో ఆయన్ని బుక్కపట్నం కళాశాలకి అతిథిగా మేము పిలిపించి కళాశాల వార్షికోత్సవానికి జరిపించాము. నేనున్నటువంటి టైంలో జానకిరామయ్య గారితో కాలేజీకి పిలిపించి ఆయన చీఫ్ గెస్ట్గా పిలిపించి ఆ డిగ్రీ కాలేజీ యాన్యువల్ డే జరిపించాం.
అదే రకంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు ఏమైనా లోపమైనట్టయితే జానకిరామయ్య గారిని మేము కలిసి కావలసినటువంటి సలహాలు సూచనలు తీసుకొని ఆ కళాశాలని అభివృద్ధిలోకి తీసుకొని రావడం జరిగింది. సరే, ఇక ఈ లోపల నాకు మా మేనత్త గారి కుమార్తెతో నాకు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత అక్కడ నేను కాపురం పెట్టి ఉన్న తర్వాత మాకు మొట్టమొదటి అబ్బాయి జన్మించాడు. ఆయనకి చంద్రశేఖర్ అని పేరు పెట్టాం. ఆయన ఇప్పుడు చిన్నపిల్లవాడు, 4వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చింది. బొడిబుడి నడకలు నడుస్తూ ఉన్నాడు. స్వామితో అక్షరాభ్యాసం చేయించాలనేటువంటి ఆలోచన మాకుంది. సరే, యాదృచ్ఛికంగా మా మిస్సెస్ నేను ఒక ఆదివారం రోజు పుట్టపర్తిలో వెళ్ళి ఆ లైన్లో మా మిస్సెస్ ఏమో స్త్రీల భాగం వైపు, నేను పురుషుల వైపు ఉంటే స్వామివారి దగ్గరకు వచ్చేసి పిల్లోడిని పట్టుకొని పలక తీసుకొని దాని మీద ఓం అనేటువంటి అక్షరాలు దిద్దించి వాడు ఏడుస్తూ ఉంటే ఏడ్చమాక అని స్వామి అని వాడి వెన్ను తట్టి అక్షరాభ్యాసం చేశారు స్వామివారు. అది మాకు మా కుమారుడి ద్వారా స్వామి ప్రత్యక్షంగా చేసినటువంటి అక్షరాభ్యాసం. అది దాంతో మా జీవితాలు ధన్యమైనది మేము భావించాం. అప్పటి నుంచి తర్వాత మా పిల్లవాడు సరి పెద్దవాడై తను ఇంజనీరింగ్ చేసుకొని ఇంజనీరింగ్ ఇండియాలోనే పూర్తి చేసి తను ఇప్పుడు స్టేట్స్లో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయనకి పుట్టినటువంటి బిడ్డలు వాళ్ళిద్దరు కూడా స్వామి పాటలు కూడా వాళ్ళు పాడతారు బాగా. స్వామి అంటే ఎక్కువ అనురక్తితోటి వాళ్ళు ఉంటున్నారు. తర్వాత మా పెద్ద అబ్బాయికి స్వామి చెప్పినటువంటి రీతిలోనే అతన్ని తీర్చిదిద్దటం జరిగిందనమాట. స్వామి చెప్పారు ఒక పాట ఒకనొక సందర్భంలో, గృహిణులందరూ కూడి స్కూళ్ళకి వెళ్ళి బయట విద్యార్థులకు చదువు చెప్పడానికి వెళ్ళిపోతే నీ పిల్లలు ఏమవుతారని చెప్పేసి ఒక పద్యం చెప్పారు. ఆ పద్యం నాకు గుర్తొచ్చి నేను ఎప్పుడు అంటుండేవాడిని మా భార్యతోటి, నీ పిల్లల్ని నువ్వేమో బయట పిల్లలకు చదువు చెప్పడానికి పోతే, నేను కాలేజీలో పిల్లలకు నేను చదువు చెప్పడానికి పోతే మరి మన పిల్లలు ఏం కావాలని. పెద్ద అబ్బాయి స్వామి ఆశీర్వచనంతో తను ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్నాడు. తను కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక శిక్షణతోటే తను యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉండేవాడు. రోజు మా ఇంట్లో ఉన్నటువంటి మా పిల్లలు స్నానం చేసిన వెంటనే స్వామి యొక్క విభూతిని తప్పనిసరిగా ధరించాలి, స్వామికి ప్రార్థన చేయాలి. ఈ అనేటువంటి డిసిప్లిన్ మా ఇంట్లో మొదటి నుంచి కూడా మేము నేర్చుకుంటూ వచ్చాం అన్నమాట. అదే రకంగా స్వామి యొక్క పుస్తకాలు, గ్రంథపఠనం, స్వామిని గురించినటువంటి కథలు రోజువారీ కూడా తల్లి మా శ్రీమతి రోజు పిల్లలకు స్వామి యొక్క కథలను, ఎప్పుడు నీతి కథలు ఇవన్నీ కూడా తను బోధిస్తూ ఉండేది. మా చిన్నపిల్లవాడికి అయితే రోజు కథ చెప్పండి వాడు నిద్రపోయేవాడు కాదు. వాడి పేరు సాయి కిరణ్, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. స్వామిని గురించినటువంటి తప్పనిసరిగా అతనికి స్వామి యొక్క కథ ఒకటి చెప్పిన తర్వాత రోజు పడుకొని నిద్రపోయేవాడు అనమాట. ఈ రకంగా మా పిల్లలు సరే స్వామి యొక్క అనుగ్రహంతో వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడి తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తర్వాత మా పెద్ద అబ్బాయి అక్షరాభ్యాసం తర్వాత మరి ఏనా ఉద్యోగం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ సాఫ్ట్వేర్ అంటే ఇండియాలో ఉద్యోగం కాదు, అమెరికా పోతేనే ఉద్యోగం అంటూ ఉంటే మరి అమెరికా వెళ్తామంటే అతనికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ మరి మా కోడలుగా వచ్చినటువంటి అమ్మాయి స్వామి గురించినటువంటి పరిచయం ఉన్నటువంటి కుటుంబమే వారిది. సరే అమెరికా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఉత్సుకతతోటి, ఆ కోడలు ఉత్సుకతతోటి ఉండటం వలన అబ్బాయి కూడా వెళ్ళి అమెరికాలోనే ఉంటున్నారు. అక్కడ ఉన్నప్పటికీ ఎక్కడున్నప్పుడు కూడా వాళ్ళు కూడా స్వామి చిత్తంలోనే ఉంటూ తమ దైనందిన కార్యక్రమాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. తర్వాత మా చిన్నబ్బాయికి ఆయనకి సాయి కిరణ్ అని పేరు పెట్టాం. కానీ చాలా చాలా పిల్లవాడు ఇన్డెప్త్ ఎంక్వైరీ చేసేటువంటి మనిషి. బాబా గారు దేవుడేనా కాదా అని ఆయనకు అనుమానం. ఒకసారి మేము పుట్టపర్తికి వెళ్ళాం. పుట్టపర్తికి వెళ్ళిన తర్వాత పుట్టపర్తిలో నేనే నాతో పాటు ఏం చేస్తున్నాను అంటే స్వామి ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళేటప్పుడు కొత్తగా తెలియనటువంటి వాళ్ళని వెంట తీసుకుని వెళ్ళటం అనేది, కొత్త వాళ్ళని కూడా పరిచయం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడూ ఎవరినో కొత్త వ్యక్తిని నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తూ ఉంటాను అన్నమాట. ఈ పద్ధతిలో వెళ్తున్నప్పుడు తల్లంపాడు గ్రామానికి చెందినటువంటి సైదులు అనేటువంటి ఒక యువకుడిని నా వెంట పుట్టపర్తి తీసుకుని వెళ్ళాం. నేను, నా భార్య, నా 2 పిల్లలు మేము పుట్టపర్తికి వెళ్ళాం.
సరే నేను ఇప్పుడు బుక్కపట్నం కాలేజీలో పనిచేస్తున్నాను కాబట్టి అదివరకు చేశాను కాబట్టి పాత పరిచయాలతోటి స్వామి పరిచయం, స్వామికి దగ్గరలో వెళ్ళటానికి నాకు అవకాశం ఉండేది. కానీ ఒక 20 సంవత్సరాల 15 సంవత్సరాల క్రితం స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత, మేము పుట్టపర్తి వెళ్ళిన తర్వాత 3 రోజులు ఉన్నప్పుడు కూడా మా పిల్లలకు కానీ మా శ్రీమతికి కానీ స్వామి యొక్క దర్శనం దొరకలేదు. చాలా దూరంలో ఉండి చూడటం 3 రోజులు చూశారు, విసుగెత్తిపోయారు. తెల్లవారి రోజు డాడీకి మనం బయలుదేరి వెళ్ళిపోదాం, ఖమ్మం వెళ్ళిపోదాం అని చెప్పేసి సామాన్లు దొరికేశారు. సర్లే అని చెప్పేసి నేను బయలుదేరొచ్చు. చూడండి స్వామి మిరకిల్. మేము పుట్టపర్తిలో ఆటో మాట్లాడుకొని సామాన్లను వేసుకొని వస్తున్నాము. జస్ట్ మీర్పూరి మ్యూజిక్ కాలేజ్ వరకు వచ్చే వరకు జనాభా ట్రాఫిక్ మొత్తాన్ని కంట్రోల్ చేసేసారు. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే ఇక వెహికల్స్ ఏమి బాగుంటుంది అటు ఇటు. సరే మేము స్వామి వస్తున్నారు ఏంటని అడిగితే, స్వామి వస్తున్నారు ఇటు నుంచి మ్యూజిక్ కాలేజీలో నుంచి బయటకు వస్తున్నారు స్వామి అన్నారు. సరే నేను, మా పిల్లలు, మా శ్రీమతి మేము రోడ్డు పక్కన ఉంచున్నాం. స్వామి ఎప్పుడైనా దర్శనం ఇస్తావా, లేకపోతే మేము ఈ నిరాశతో మమ్మల్ని వెళ్ళి ఏర్పాటు చేస్తారా అని చెప్పేసి మేము అడగ నుంచొని ఉంటే, స్వామి గారు మీరు నమ్మండి 100కి 100 పాళ్ళు యథార్థం చెప్తున్నాను, మా దగ్గరకు ఎదురుగా వచ్చి స్వామి గారు ఆగింది. ఆనంద బాష్పాలు నాకు అసలు అంతుబట్టలేనటువంటి ఆనందం అన్నమాట. స్వామి దగ్గర ఉండి పిల్లల్ని గ్లాసు లోపల చూస్తూ ఇద్దరిని ఆశీర్వదించారు. మహాత్మా నీ దగ్గరకు వచ్చినందుకు కనీసం మాకు ఇప్పుడైనా కానీ నీ యొక్క దర్శనం మాకు అందజేసాం అని చెప్పేసి చాలా చాలా ఆనందంగా స్వామిని దర్శించుకొని మేము ప్రయాణం మళ్ళా పుట్టపర్తి స్టేషన్కి వచ్చేసేసి రైలు పట్టుకొని మేము రావటం జరిగిందనమాట. కళ్ళకు గట్టినట్టు కనిపించినటువంటి దృశ్యం అనమాట. నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు సంతృప్తి పడకుండా పోనివ్వను అని చెప్పేసి స్వామి చెప్పారు ఒకనొక ఉపన్యాసంలో. స్వామి దర్శనమే వీళ్ళకి జరగలేదు 3 రోజులని. అంటే మరి సాక్షాత్తు స్వామి మా ఎదురుగా కారును ఆఫ్ చేసి దర్శనం ఇచ్చి పంపించారు. ఆనంద పరవశనం చేసి మమ్మల్ని స్వామి ముందుకెళ్ళారనమాట. ఇది మాకు కళ్ళకు గట్టినట్టుగా కనిపించేటువంటి దృశ్యం. మరొక అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను. 1990వ సంవత్సరంలో 1990 నేను బుక్కపట్నం కళాశాల నుండి ఖమ్మం డిగ్రీ కళాశాలకి బదిలీ మీద నేను రావటం జరిగింది. వచ్చిన 2-3 నెలలకి మా అమ్మగారికి సుస్థికి చేసిందని చెప్పేసి మేము హైదరాబాదు హాస్పిటల్లో చూపిస్తే క్యాన్సర్ అని అన్నారు. ఈ క్యాన్సర్ వచ్చింది ఎట్లా ఏంటి స్వామి ఏంటి అని చెప్పేసి మేము హైదరాబాద్లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి మా అమ్మగారిని అడ్మిట్ చేయించి దాదాపు ఒక 1 నెల రోజులు ఉండి, 2 నెలలు మా నాన్నగారు, మా అమ్మ, తర్వాత మా బంధువులు ఒకళ్ళు ఉండి వైద్యం చేయించే వరకు మాకు చాలా హోప్, మనిషి జీవిస్తుందా లేదా అనేటువంటి పరిస్థితిలో మేము నిరాశ నిస్పృహలతో కోల్పోయాను. మా నాన్నగారు కూడా స్వామి యొక్క భక్తుడు. ఆయన లెగిస్తే సాయిరామ్ అన్నది లేకుండా, సాయిరామ్ అనకుండా ఏ పని కార్యక్రమం చేయరు. నిత్య జీవితంలో స్వామిని గురించి, స్వామి కోసం ఆయన వెచ్చించినటువంటి టైమే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రకంగా వచ్చినటువంటి దాన్ని అయిపోతుంది కదా అని మేము జీవితం జీవించొద్దనేటువంటి ఆశ మాకు లేదు. సరే అప్పటికి కూడా సరే క్యాన్సర్కి కీమోథెరపీ పెట్టడం జరిగింది. హైదరాబాద్లో ఒక 2 నెలలు ఉన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తన స్వరూపమే పూర్తిగా మారిపోయింది. తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు మొత్తం కూడా వెళ్ళిపోయి బోడితల ఏర్పడింది. అటువంటి వ్యక్తిని స్వామి దాదాపు 40 సంవత్సరాలు బతికించారు. ఇటీవల కాలంలోనే మా అమ్మగారు పోయిన ఏప్రిల్ నెల 20వ తేదీన స్వర్గస్థులయ్యారు. మరి ఆమెను ఇంతకాలం బతికించారంటే స్వామి మహిమ కాకపోతే వేరే మహిమ లేనే లేదు. ఇది అక్షర సత్యం అన్నమాట. ఆమె కూడా రోజువారీ ఉదయం లేవటం, స్వామికి స్నానం చేసిన వెంటనే స్వామికి నమస్కారం చేయటం, అదే రకంగా భజనలో పాల్గొనటం, ఇటువంటివన్నీ చేస్తూ ఉండేది. ఇప్పటికీ కూడా మా సత్యాలపాడు గ్రామంలో ఒక స్వామికి ఒక మందిరాన్ని స్థలం, ఒక దాత ఇచ్చినటువంటి స్థలంలో పునాది వరకు వేసి ఉంచినారు. ఆ పునాది వరకు వేసి ఉంచిన దాన్ని సరే నేను పెద్దవాడిని అయిన తర్వాత నేనేం చేసిందని చెప్పి నేను ఆలోచించుకొని ఆ గుడికి కావాల్సినటువంటి ఏ రకంగా ఏ అయితే మిగిలిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా నేను
నా ఉద్యోగ విరమణ అనంతరం నేను అక్కడుండి ప్రత్యక్షంగా ఆ పనులన్నీ పూర్తి చేయించి సకల సౌకర్యాలంటే భజన చేయడానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఆ గుడిని తయారు చేసి ఆ గ్రామస్తులకు అప్పగించడం జరిగింది. దాదాపు దాని దృష్ట్యా నాకు ఒక 3 లక్షల పైన ఖర్చు చేసి గ్రామానికి నేను చేస్తున్నటువంటి ఒక చిన్న సేవ అని చెప్పేసి నేను ఆ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమంగా నా వంతుగా నేను నెరవేర్చాను. మరొక ముఖ్యమైనటువంటి అంశం మీ దృష్టికి తీసుకురావాలి. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ ఉండి వేసవి సెలవులు వచ్చాయంటే ఖమ్మంలో ఉంటే మా స్వగ్రామమైనటువంటి సత్యాలపుర గ్రామానికి నేను వెళ్తే ఒక సమ్మర్లో అంటే 1995 ఆ ప్రాంతంలో లేకపోతే 2000 సంవత్సరంలో మా ఊరు నేను వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఏదో రోజువారీ సాయంత్రం పూట బయట మంచాలు వేసుకొని కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. గ్రామీణ ప్రాంతం కాబట్టి వచ్చేవాడు పోయేవాడు. మా ఇంటి దగ్గర పంతులు గారు ఇల్లు అని చెప్పి ఆగి అవి మాట్లాడి వెళ్తూ ఉండారనమాట. గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనిషి మా నాన్నగారు కూడా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకి అందరికి కూడా ఏదైనా సలహా కావాలంటే నాన్నగారి దగ్గరకు వస్తూ ఉండేవారు. సరే, నాన్నగారి మాటల మధ్యలో నాకు చెప్పారు, నాన్న ఇక్కడ పుట్టపర్తిలో స్వామివారు ఒక ఆరోగ్య ఆలయాన్ని అంటే హాస్పిటల్ని కట్టిస్తున్నారట, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆ హాస్పిటల్కి మనకి తిరువూరు పక్కన ఉన్నటువంటి వామకుంట గ్రామంలో ఒక 4 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎద్దుతోటి ఒక దున్నతోటి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు అతను స్వామి పుట్టపర్తిలో హాస్పిటల్ పెడుతున్నారని చెప్పేసి తనకున్నటువంటి పొలంలో 3 ఎకరాల పొలంలో పండినటువంటి వడ్లలో ఒక 20 బస్తాలు అమ్మి ఆ వచ్చిన డబ్బుని 10,000 ఎంతో వస్తే ఆ డబ్బుని పుట్టపర్తి హాస్పిటల్కి పంపించాడట అని చెప్పేసి నాన్నగారు నాతో అన్నారు. ఆ రైతు ఎంత రైతు అండి? చిన్న రైతు, చిన్నపాటి రైతు. 3 ఎకరాల పొలం ఉన్న వ్యక్తి అంటే ఎంత పెద్ద గొప్ప రైతు. అతను మరి ఆ రోజులలోనే 10,000 రూపాయలు ఈ వడ్లు అమ్మి 10,000 రూపాయలు పంపించాడట పుట్టపర్తి హాస్పిటల్కి. నాన్నగారు చెప్తే నేను అది విన్నాను, క్యాజువల్గా తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరం అయిన తర్వాత నాన్నగారు నాకు ఆ రోజు ఎండాకాలం నేను వెళ్ళినప్పుడు వామకుంటలో ఉన్నటువంటి ఒక వ్యక్తి 3 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి 10,000 రూపాయలు తీసి పుట్టపర్తికి స్వామి హాస్పిటల్కి పంపించాలని చెప్పారు. నేనేం చేశాను అని చెప్పి ఆ ప్రశ్న ఆ ఏళ్ళని నా వైపు నేను తిప్పుకున్నాను. చూసే వరకు బ్లాంక్. దాంట్లో ఆ రోజు నాలో ఒక రకమైనటువంటి పరివర్తన వచ్చింది. మరి నేను ఆ రోజులలోనే మరి దాదాపు 1.5 లక్షల జీతం తీసుకుంటూ ఉన్నా. నేనేం చేస్తున్నా? స్వామి హాస్పిటల్ కట్టించానంటే నేనేమన్నా ఇచ్చానా? ఇలా హాస్పిటల్కి పోయి చూస్తే ప్రయోజనం ఏంటి? అంటే స్వయంకృతంగా ఆయన చెప్పుకోకూడదు, కానీ నేను చేసినటువంటి పని తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందేమోనని భావించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నెల జనవరి నెల వచ్చిందంటే 1,00,000 రూపాయలు 1,116 నేను స్వామి హాస్పిటల్కి నేను ఒక చిన్న కానుకగా నేను బతికున్నందుకు స్వామి కానుకగా నేను పంపిస్తున్నాను. ఇది నేను అహంకారంతో చెప్పేటువంటి మాట కాదు. నేను చేస్తున్నటువంటి చాలా చాలా తక్కువైనటువంటి సేవ. ఇది సముద్రంలో ఉండేటువంటి నీటి బిందువులో 1000వ వంతు నేను ఇచ్చేది. ఒక పూట కరెంటు బిల్లు కూడా రాదని నాకు తెలుసు. అయినప్పుడు కూడా నా తృప్తిగా నేను భావించి స్వామి చేస్తున్నటువంటి సేవకి రాముడు వారధి కడుతూ ఉంటే ఉడత వచ్చి ఆ ఇసుకలో బొర్రెలు అక్కడ దొల్లించినట్టుగా నేను నా చేతనైనటువంటి సహాయం మాదిరిగా నేను చేస్తానని నేను చేస్తున్నాను. అయితే ఇటీవల 3 సంవత్సరాల క్రితం నేను ఉద్యోగ విరమణ చేశాను. చేసిన తర్వాత మరి ఉద్యోగంలో ఉన్నప్పుడు జీతం వచ్చింది, బాగానే ఉంది. మరి ఉద్యోగ విరమణ అయిన తర్వాత మరి ఇవ్వాలా లేదా అని చెప్పి మళ్ళా సంశయం. లేకపోతే మళ్ళీ నేను కొడుకులను అడగాలి. నాకు వచ్చేది నాకు పర్వాలేదు, నా జీవితం గ్రాసంగా అయినప్పుడు కూడా మళ్ళీ నేను ఒక 3-4 రోజులు అంతర్మథనం చెంది నేను బతికుండా బట్టి ఇస్తున్నాను కాబట్టి స్వామికి ఇచ్చేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అడ్డంకులు లేవు అని చెప్పేసి నేను బతికున్నంత వరకు ఇద్దామనే దీక్షతోటి నేను ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా అదే పంధాలో నేను స్వామికి ఆ చిరుకానుకను సమర్పించుకుంటూ నా జీవితాన్ని నేను సాగిస్తున్నాను అన్నమాట. స్వామి యొక్క మాటలు మాకు మనసులోనున్న భావంబు మంచిదైన కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు
మనసులోనున్న భావంబు మలినమైన కార్యము కూడా నా రీతిగా మలినమగును అని చెప్పి స్వామి చెప్పారు. స్వామి చెప్పినటువంటి అక్షర సత్యం అన్నమాట ఇది. మంచి మనసుతో నువ్వు ఏ మంచి కార్యక్రమం చేపడితే అవన్నీ మంచి జరుగుతుందని చెప్పారు స్వామి చెప్పినటువంటిది. మరి ఖమ్మం సేవా సమితిలో నిత్యాన్నదానం పథకం పెట్టారని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నరసింహారావు గారు కన్వీనర్కి నేను చెప్పాను, రాసుకోండి నరసింహారావు గారు 50,116 రాసుకోండి అని నేను ఆయన చెప్పాను. వెంటనే చెక్ ఇచ్చాను. ఆయన అన్నారు ఆ రోజే, సార్ మీదే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి వాళ్ళలో పెద్ద పొద్దు మీదే, 50,116 మీదే అన్నారు. స్వామి అనుగ్రహం నాదే ఉంది అని చెప్పేసి ఇచ్చాను. సరే అక్కడి నుంచి మనం చేయాల్సినటువంటి మన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నీ యొక్క భావం, మనసులో ఉన్నటువంటి భావం మంచిది కావాలి. ఆ భావం మంచిదైనట్టయితే అన్నీ కూడా పనులన్నీ కూడా సక్రమంగానే జరుగుతూ ఉంటాయి. అందుకనే స్వామి చెప్పినటువంటి పద్యం అక్షర సత్యం అన్నమాట. మనసులోనున్న భావంబు మంచిదైన కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు, మనసులోనున్న భావంబు మలినమైన కార్యము కూడా నా రీతిగా మలినమవురు అని చెప్పి స్వామి చెప్పారనమాట. ఎంత యథార్థమైనటువంటిది. మరి ఇదే పంథాలో స్వామి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో నేను ప్రత్యక్షంగా పరోక్షంగా నా సాయశక్తిలా నేను పాల్గొంటూనే ఉన్నాను. ఇటీవల కాలంలో మాకు ఒక ఉద్యోగ విరమణ అనంతరం నేను మరి ఏం చేయాలా, ఎట్లా కాలం అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో కొన్ని కాలేజీలు అడిగారు, మీరు వచ్చి మళ్ళీ ప్రిన్సిపల్గా ప్రైవేట్ కాలేజీలో చేయండి అని. ఈ చేస్తే దీనివల్ల వచ్చేదేంటి, ఆర్థికంగా సంపాదించడమే తప్ప దీంతో వచ్చేదే ఉందని చెప్పేసి నేను కొంచెం నిర్లిప్తత చూపించాను. రెండోది, నేను లా చేసి ఉన్నాను కాబట్టి మన కోర్టు వేసుకొని నేను లాయర్గా ఆడవచ్చు. ఇవన్నీ కూడా భక్తికి చేసేటువంటి పనులే కానీ భక్తికి వచ్చేటువంటి కావని చెప్పేసి నేను వాటిని పక్కన పెట్టేశాను. మరొక అంశం ఏంటంటే, పుట్టపర్తిలో విద్యార్థులందరూ కూడా భజనకు ముందు రుద్రం చదువుతూ ఉంటారు. నేను మరి పుట్టపర్తిలో నేను వెళ్ళి వాళ్ళ పిల్లలు చదువుతూ ఉంటే నేను తెల్లమొహం వేసి చూడాల్సి వస్తుంది. మరి చదువు వచ్చినటువంటి నిరక్షరాస్యుడిని మనకు నాకు దాంట్లో ఏమి తెలియదు. ఒకసారి పుట్టపర్తిలో ఉన్నప్పుడు నాకు ఎందుకో మరి ఆ రోజు భజన అయిపోయిన తర్వాత ఈ రుద్రం నేను ఎందుకు నేర్చుకోకూడదు అని చెప్పేసి ఆలోచన నాకే ఆ స్వామి కులవంత హాల్లో నాకు ఎందుకు నేను నేర్చుకోకూడదు అనేటువంటి ఆలోచన వచ్చింది. సరే బయటకు వచ్చే వరకు మన ఖమ్మం కాలేజీలో పనిచేసినటువంటి ప్రొఫెసర్ వీరభద్రయ్య గారు, ముదికొండ వీరభద్రయ్య గారు నాకు కనిపించారు. వారిని అడిగాను, ఏమండి మరి వీరభద్రయ్య గారు నేను రుద్రం నేర్చుకోవాలనుకుంటున్నా ఎట్లా అని. అంటే ఆయన వెంటనే పిలిచేసి ఆ పిల్లోడు ఎవరో కాలేజ్ స్టూడెంట్ని, అది ఎక్కడ దొరుకుతుందిరా బాబు రుద్రం లెర్నింగ్ ఎక్కడ దొరుకుతుందంటే వాడు చెప్పారు, ఆ వెబ్సైట్లో దొరుకుతుంది సార్. అది నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆ వెబ్సైట్ను ఫాలో అవ్వకుంటూ ఒక 3-4 నెలలు నేను చేసిన తర్వాత మొత్తం ఈ నిమిషంలో కూడా నేను రుద్రాన్ని చమకంతో కూడినటువంటి పూర్తిగా నేను పుస్తకం రెఫర్ చేయకుండా నేను చాంట్ చేయగలను అనమాట. ఇది ఓన్లీ జస్ట్ బికాజ్ ఆఫ్ స్వామి బ్లెస్సింగ్స్. ఆ రకంగా సరే స్వామి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అదే రకంగా ఖమ్మంలో మరి ఇక్కడ రాష్ట్రం మొత్తం దేశం మొత్తంలో లేనటువంటి ఒక ప్రత్యేకత ఖమ్మం సేవా సమితిలో ఉంది. ఏంటంటే 365 రోజులు నిత్య నగర సంకీర్తన జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక వీధిలో నిత్య నగర సంకీర్తన జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ షీట్ని ప్రతి నెల సర్క్యులేట్ చేస్తాను. నేను పట్టణంలో లేనటువంటి సందర్భంలో తప్ప మిగతా రోజులలో ఈ నగర సంకీర్తన అనేటువంటి దానికి తప్పనిసరిగా దానికి అటెండ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నిత్యనగర సంకీర్తనలో పాల్గొని తెల్లవారుజామున పడుకున్నటువంటి వ్యక్తికి రామ, కృష్ణ, గోవింద అనేటువంటి పదాలని వాళ్ళకి వినిపింపజేసి వాళ్ళు తరించేటట్టుగా మనం తరించేటట్టుగా ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా స్వామి యొక్క కార్యక్రమాలంటే మరి ఎప్పుడూ కూడా దాంట్లో వెనకంజ వేసేటువంటి ప్రశ్నే లేదు. భావి తరాలకు కూడా స్వామి యొక్క నామం, స్వామి యొక్క మహిమలు, స్వామిని గురించినటువంటి సమాచారం తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో సత్యాలపాడు గ్రామంలో ఆ భజన మందిరాన్ని నిర్మాణం పూర్తి గావించి ఆ గ్రామస్తులకు అప్పచెప్పాం. మరి దాంట్లో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వచ్చినటువంటి సామాజిక మాధ్యమాల మూలాన, టీవీ, టెలిఫోన్, ఈ సెల్ ఫోన్ మూలాన
ప్రజలంతా కూడా సాయంత్రం 5 6 అని అంటే టీవీ ముందు ఉండటం, రామకృష్ణ గోవింద అనేటువంటి కల్చర్ తప్పిపోతున్నటువంటి సందర్భంలో మరి భగవంతుడే వీరిని సద్మార్గంలో ప్రవేశింపజేయాలని నేను ఆశిస్తున్నాను. మరి ఒకప్పుడు మా గ్రామంలో ఏ రకమైనటువంటి హిందూ దేవాలయాలు తప్ప వేరే లేనటువంటి రోజుల్లో ఈ మధ్యకాలంలో నేను వెళ్ళినప్పుడు మా గ్రామంలో 3 బజార్లలో 3 చోట్ల ఈ చర్చిలు స్థాపించడం జరిగింది. మరి ఎంతకాలం ఉంటాయనేది మనకు తెలియదు. ఏ నామైనా భగవంతుడు నాదే అని చెప్పారు. మరి ఏదైనా ఏ నామాన్నైనా మనం ధ్యానించవచ్చు. నదీనాం సాగరో గతి, నది ఏ నది అయినా కానీ అల్టిమేట్గా అది పోయి కలిసేటువంటి సముద్రంలోనే. వాడు ఏ వ్యక్తి అయినా, ఏ మతం అయినా, ఏ కులమైనా, ఏ జాతి అయినా కానీ వాళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క బిడ్డలే అని మనం తీసుకోవాలి. అందుకనే స్వామి చెప్పారు, ఎక్కువ సంపదలు వచ్చినా కానీ, ఏనుగు గుర్రాలు ఎక్కిన కానీ, అందరిని నిన్నే మెచ్చిన కానీ, సాయిని మరొకరా సత్యము వీడకురా. చూడండి, స్వామి చెప్పినటువంటి మాటలో అన్నీ కూడా మనకు అర్థమయ్యేటువంటి భాషలో చిన్న సులభమైనటువంటి శైలిలో వీటిని తెలుపుతూ, ఎక్కువ సంపదలు వచ్చిన కానీ, ఏనుగు గుర్రాలు ఎక్కిన కానీ, అందరూ నిన్నే మెచ్చిన కానీ, సాయిని మరొకరా సత్యము వీడకురా. స్వామి ఈ రకంగా స్పష్టమైనటువంటి తెలుగు భాషలో మన ఆంధ్రుల యొక్క అదృష్టం ఏంటంటే స్వామి మన తెలుగువారిగా జన్మించటం, మన తెలుగు రాష్ట్రంలో జన్మించటం. వారు మాట్లాడేటువంటి భాష అందరికీ అర్థమయ్యేటువంటి, స్వామి మాట్లాడేటువంటి భాషలో మామూలుగా ఉన్నటువంటి వారితో మాట్లాడేటప్పుడు రాయలసీమ మాండలికంలో మాట్లాడేవారు స్వామివారు. కానీ ఉపన్యాసం చెప్పేటప్పుడు స్వామి మాట్లాడేటువంటి భాష 100% 100% అచ్చ తెలుగు అన్నమాట. కృష్ణా గుంటూరు జిల్లాల మాండలికంలో మాట్లాడతారు స్వామివారు. అటువంటి వాక్చాతుర్యంతో స్వామి చెబుతూ ఉంటారు. స్వామి ఉపన్యాసం బిగిన్ చేసే ముందు ఒక పద్యం చెబుతారు. ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత భజన కీర్తనతో స్వామి ప్రసంగాన్ని ముగిస్తారనమాట. ఇది స్వామి స్టైల్ ఆఫ్ డెలివరింగ్ ది లెక్చర్. ఈ రకంగా మంత్రముగ్ధుల్ని చేస్తారు. స్వామి యొక్క ఉపన్యాసం అంటే మంత్రముగ్ధుల్ని చేయటం అన్నమాట. స్వామి ఉపన్యాసాల్లో మనం ఏదైతే అనుకుంటామో దానికి కావాల్సినటువంటి సమాధానం స్వామి ఉపన్యాసాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సీనియర్ భక్తులకు తెలుస్తూ ఉంటుంది. మా నాన్నగారు ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయులు అయినప్పుడు కూడా స్వామితో ఆయనకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వెళ్ళారు స్వామిని, వేరే వాళ్ళని, వేరే మంది భక్తులను తీసుకుని వెళ్ళటం, ఓ బస్సు ద్వారా వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి స్వామిని దర్శింపజేయటం, ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశారు. ఆయన కూడా తన జీవిత చరమాంకంలో మా ఊరిలో పాడుబడి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణం గావించి ఆ ఊరిలో దేవాలయం, అదే రకంగా విద్యాలయానికి కూడా ఆయన కృషి చేశారు. అంతకుముందు మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉందనే కానీ అది షెడ్లలో ఉండేది, అది కిరాయి కట్టుకుంటూ ఉండేది. నాన్నగారి ఆధ్వర్యంలో పర్మనెంట్ బిల్డింగ్ని ఏర్పాటు చేయటం జరిగిందనమాట. చేసి విద్యాదానం చేయటం జరిగింది. ఆయన కూడా తన యొక్క వృత్తిరీత్యా అకుంఠితమైనటువంటి దీక్షతో తన యొక్క విద్యార్థులకి చదువు నేర్పారు. ఆ చదువు నేర్పిన దానికి ఫలితమని ఆయన కూడా అనుకునేవారు. ఆయన లాస్ట్ మినిట్లో అనేవారు, నేను నా యొక్క ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించడం వల్లనే నా బిడ్డలు మళ్ళా ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళు శాంతి సుఖాలతో వాళ్ళు పొందుతున్నారని చెప్పి ఆయన భావించేవాడు అనమాట. ఇది స్వామి యొక్క ప్రేమ అనిర్వచనీయమైనటువంటి 1000 తల్లులు అంటారు. 1000 తల్లులు కాదు, ఇన్ఫినిట్ తల్లులు, అనంతమైనటువంటి తల్లి యొక్క ప్రేమ అది. చాలా పర్యాయాలు నేను బుక్కపట్నంలో పనిచేస్తున్నటువంటి టైంలో పుట్టపర్తి వెళ్ళేవాడిని. సాయంత్రం, ఎస్పెషల్లీ సాయంత్రం దర్శనానికి వెళ్తే స్వామి చెప్పేటువంటి ఉపన్యాసాలు అయితే, స్వామి యొక్క భజనలు అయితే వీటిలో ఉంటే చాలామందిని ఇంటర్వ్యూకి పిలుస్తూ ఉండేవారు స్వామివారు. నన్ను అడిగేవాళ్ళు చాలామంది, ఏమయ్యా మరి నువ్వు ఎన్నిసార్లు వెళ్తున్నావు పుట్టపర్తి, నువ్వు బాబా గారు ఎప్పుడన్నా ఇంటర్వ్యూకి పిలిచారా అని. అంటే నేను స్వామి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం నాకేముంది, ఇంటర్వ్యూ లేకుండా ఆయన చూస్తున్నాడు, ఆయన నాకు వెళ్ళి ఒకసారి చూస్తే చాలు, ఆ చూపులోనే మాకు చల్లదనం మాకు కనిపిస్తుంది. స్వామికి వేరే ఇంకా అసలు ఇంటర్వ్యూలు అనేవి మాకు వెళ్తున్నాయి ఏముంది, స్వామి చూపులు మాకుంటే చాలు, వారి చూపులే మాకు శతకోటి ఆనందాన్ని కలిగించేటువంటి ఇదని చెప్పేసి స్వామి గురించి మేము మాట్లాడుకుంటూ జరిగేది. స్వామిని గురించిన తర్వాత ఈ స్వామి యొక్క మెసేజ్నే
మరి ఎక్కడ ఎట్లా ఏంటి వ్యాపింపు చేయాలంటే పోయిన ఒక 8 నెలల క్రితం నేను అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో అక్కడ ఉన్న స్టడీ సెంటర్కి వెళ్ళటం జరిగింది అనమాట. మా అబ్బాయి ద్వారా మేము అక్కడ స్టడీ సెంటర్కి వెళ్ళటం జరిగింది, సత్యసాయి స్టడీ సర్కిల్కి. వాళ్ళు కూడా నేను ఇండియా నుంచి వచ్చాను, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను, నేను అనంతపూర్ నుంచి వచ్చానంటే వాళ్ళు చాలా ఆనందం ఫీల్ అయ్యి చెప్పేసి నన్ను ఒక భజన పాట చెప్పమన్నారు. నేను ఒక భజన పాట చెప్పాను, వాళ్ళు చాలా ఆనందం పొందారు. మీరు ఇక్కడ రాండి, మళ్ళీ మీరు రాండి అని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారు. కానీ అనివార్య పరిస్థితుల్లో మళ్ళీ నేను ఒక 4 రోజుల్లోనే నా పర్యటన ముగించుకొని నేను మళ్ళీ ఇండియాకి తిరిగి రావటం జరిగింది. ఈ రకంగా స్వామి ఎక్కడ సాయి అంటే ఓయి అని చెప్పి అంటారని చెప్పి స్వామి చెప్పారనమాట. ఈ స్వామి చెప్పినటువంటి అన్నీ కూడా అక్షర సత్యం. స్వామి లిటరేచర్ మా ఇంట్లో తప్పనిసరిగా స్వామి యొక్క గ్రంథాలే ఉంటాయి. నేను ఖాళీ టైం ఏదైనా ఉందనంటే స్వామి యొక్క గ్రంథాలని చూసి చదువుకుంటూ ఉంటాను. నేను చదువుకోవటమే కాదు, నా దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులకి ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకు కూడా అది కాదు నాయన ఇది అని చెప్పేసి జీవిత మార్గం ఇది, మన గమనం ఇది అని చెప్పేసి వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయటం జరుగుతూ ఉంటుంది. పొద్దున్నే లేచినప్పుడే రామకృష్ణ ఈరోజు స్వామి నువ్వు నాతో ఏం చేయించగలుగుతున్నావు, నీ యొక్క సేవలో నేను పునీతుడిని అయ్యేటట్టు చూడమని చెప్పి స్వామిని వేడుకోవటం. లేవగానే ఆ భూమాత మళ్ళా నేను నీ మీద నేను కాళ్ళు పెట్టి నిన్ను తొక్కేటువంటి దౌర్భాగ్యుడిని, నన్ను క్షమించు తల్లి అని చెప్పి భూదేవికి నమస్కారం చేసుకొని స్వామికి నమస్కారం చేసుకొని ఈరోజు నా వలన ఎవరికైనా మంచి జరిగేటట్టు చూడు స్వామి అని చెప్పి స్వామికి నమస్కారం చేసుకున్న తర్వాతనే నేను మిగతా కార్యక్రమాలన్నీ కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మరి స్వామి చెప్పారు, అయ్యా నువ్వు చేసేటువంటిది పరదోషణ వద్దు. స్వామి చెప్పినటువంటి 9 చాప్టర్లలో నవవిధ భక్తి మార్గాలలో ఉన్నటువంటి వాటి కాకుండా 9 పాయింట్ ప్రోగ్రాంలో ఇచ్చినటువంటి అంశాలని సాధ్యమైనంత వరకు కూడా నేను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే మనకు నేను చెప్పుకోవటం కాదు, నన్ను చూసి ఎదుటి వ్యక్తి అనుకోవాలి. బాధలో ఉన్నటువంటి ఆపన్నులకు మన చేతనైనటువంటి సహాయం చేయటం, అన్నార్థులకు ఆకలి తీర్చటం, సత్యాన్నే పలకటం, అదే రకంగా స్వామి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనటం, ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో మేము నా శక్తి మేరకు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ మనం ఉంటూ ఎదటవాడిని బతికిస్తూ, మనం బతుకుతూ ఎదటవాడిని బతికిస్తూ స్వామి వివేకానంద చెబుతూ ఉంటారన్నమాట. నీ కోసం బతికేటువంటి జీవితం కాదు, ఇతరుల కోసం ఎవడైతే బతుకుతాడో వాడిదే నిజమైన జీవితం అని చెప్పి స్వామి వివేకానంద చెప్తారు. స్వామి చెప్తారు, అయ్యా నువ్వు వాచా వేదాంతం కాదు ఆచరణ వేదాంతంలో చూపెట్టు, నువ్వు ఆచరించు. నేను మీకు బర్ఫీ, కోవా, లడ్డు, జాంగీర్ అని మీ పేరు చెప్తే మీకు ఆకలి నిండుతుందా? మీకు అది తీసుకొచ్చి మీ నోట్లో పెడితేనే మీకు దాని యొక్క రుచి అంటే మీకు తెలుస్తుంది. ఒట్టి మాటలతో కట్టిపెట్టి చేతలలో చూపించండి. మీరు చేసేటువంటి పనులన్నీ కూడా కార్యరూపంలో సేవారూపంలో చూపించదని చెప్పి స్వామి చెప్పారనమాట. ఇదన్నీ కార్యరూపంలో చూపించడం అనేది ముఖ్యమైనటువంటిది. వాచా వేదాంతం చెబుతారు, ఈ చెవుతో వింటారో ఆ చెవుతో వెళ్తుంది, కానీ కార్యరూపంగా ఉండేటువంటి సేవలు చేయమని చెప్పి స్వామి ప్రతి ఒక్కరిని కూడా వెన్ను తట్టి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. సనాతన సారథిలో వచ్చేటువంటి అంశాలు మరి మనకి ఎంతో విలువైనటువంటి అంశాలను మనకి తెలియజేస్తుంది. ఈ సనాతన సారథిని కట్టించేటువంటి ఏర్పాట్లు కూడా చాలామందితో మేము చేయించాం. స్వామి యొక్క మెసేజ్ని ఈ రకంగా స్వామి చేతిలో ఒక పరికరం మాదిరిగా మనం పనిచేస్తూ ముందుకెళ్తున్నాం అన్నమాట. అంతేకాకుండా స్వామి విద్య అంటే ఏంటి? చదువు నేర్పిన వారిని వెక్కిరించు. విద్యను గురించి ఎడ్యుకేర్ అనేటువంటి దాంట్లో స్వామి చెప్పారు. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? నీకు జీవితానికి నువ్వు జీవనోపాధి సంపాదించుకోవడానికి ఉపయోగపడేది ఎడ్యుకేషన్. ఎడ్యుకేర్ అనేది కూడా ఉంది దీంట్లో. స్వామి చెప్పారు ఎడ్యుకేర్ అంటే నీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ప్రేమ, ఎదుటివాడి మీద ఉన్నటువంటి ఎదుటివాడి పట్ల ఉన్నటువంటి సహకార భావం, సేవాభావం, వాడిలో ఉన్నటువంటి ప్రేమ, వాడిలో ఉన్నటువంటి ఆత్మీయత, ఇవన్నీ బయటకు తీసేటువంటిదే ఎడ్యుకేర్ అన్నమాట. ఈ ఎడ్యుకేర్ కూడా ఎడ్యుకేర్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాన్ని సాగించాలని చెప్పి స్వామి చెప్తూ ఉంటారన్నమాట. నువ్వు డబ్బు సంపాదించడంతో కాదు నీ యొక్క పని అయిపోదు. డబ్బుతో పాటు నీకు ఈ సమాజంలో నువ్వేం చేసావు, సమాజానికి నువ్వేమి ఇచ్చావు అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. పాలు పోసేవాడు వాడు సేవ చేస్తున్నాడు, పేపర్ వేసేవాడు నీకు పేపర్ వేస్తున్నాడు, నీకు సరుకులు తీసుకొచ్చేవాడు సరుకులు ఇస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళందరూ ఉండబట్టే నువ్వు జీవించగలుగుతున్నావు, కానీ సమాజం లేకపోతే నువ్వు జీవించలేవు అని చెప్పేసి స్వామి చెప్తూ ఉంటారు.
ఇవన్నీ చెప్పి సరే స్వామి చెప్పినటువంటి వాటిలలో మనం ఎంతవరకు ఆచరిస్తాం. స్వీయ మథనం అంటారు దీన్ని, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటారు దీన్ని. ఇంట్రాస్పెక్షన్ పరంగా మనం చూసుకున్నట్టయితే మనకిచ్చినటువంటి అన్నీ కూడా స్వామి నీకు ఎయ్యి కావాలో అవి ఇచ్చారు, నీకు ఎయ్యి కావాలో అవి ఇచ్చారు. నువ్వు కోరుకునే కావు, నీకు అవసరమైనటువంటి స్వామి ఎయ్య కావాలో అనేటువంటిది ఆయనే డిసైడ్ చేసి నీకు ఇచ్చారు. వాటిని నువ్వు తీసుకొని నువ్వు ఆనందంగా జీవించు. ఆనందం అనేటువంటిది మనిషికి అల్టిమేట్ గోల్ అన్నమాట. నీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? వస్తువుల పట్ల, ఆస్తి పట్ల, ఇవన్నీ పట్ల నీకు ఆనందం రాదని చెప్పారు స్వామి. నీ ఆత్మ పరమాత్మలో లీనం కావాలని అంటే నువ్వెంతో శ్రమ చేయాలి, నువ్వెంతో కష్టపడాలి, నువ్వెంతో త్యాగం చేయాలి. అందుకనే పూర్వకాలంలో మనకి త్యాగరాజు స్వామి ఫ్రీక్వెంట్గా ఈ త్యాగరాజుల గురించి చెప్తారు. ఈరోజు పొద్దుకూకుతుందంటే త్యాగరాజస్వామి ఏడుస్తూ ఉండేవారట. ఏంటయ్యా త్యాగరాజ స్వామి ఎందుకు ఏడుస్తావంటే, నా జీవితంలో ఒకరోజు ఆయుష్ అయిపోయింది, ఈరోజు నేను ఏం చేశాను, ఏమీ చేయలేదే. ఒకరోజు ఆయుష్ తరిగిపోయింది కదా, నేనేమి చేయలేకపోతున్నా అని చెప్పి బాధపడేవాడట. ఆ రకంగా మనం ఆలోచించాలి. ఈరోజు వయసు పెరుగుతుండే అనుకుంటున్నాడు కానీ ఈరోజు మనిషి ఆయుష్ తగ్గుతుందని భావించడం లేదు. స్వామి చెప్పారు ఒకనంటాడు, నువ్వు పుట్టావు అని అంటే చావు తప్పదు, సచ్చావు అంటే పుట్టక తప్పదు. ఇప్పుడు నువ్వు పుడుతున్నావు అని పుట్టావు అని అంటే మళ్ళా చావు లేకుండా చూడాలి, చచ్చావు అంటే మళ్ళీ పుట్టుక లేకుండా చూడాలి. శంకరాచార్యులు చెప్పారు పునరపి జననం పునరపి మరణం అని చెప్పేసి. ఎందుకు ఈ రకంగా మళ్ళీ పుట్టడం, మళ్ళా చావటం, చావటం, పుట్టడం ఎందుకు? ఇవన్నీ లేనటువంటి స్థితి ఏదో ఆ స్థితి నాకు ప్రసాదించమని భగవంతుని మనం ప్రార్థించాలి. దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవరీ ఇండివిజువల్. స్వామి నేను తెలుసో తెలియకుండా నేను పుట్టాను, నా యొక్క జీవితాన్ని కడతీర్చు, నీలో ఐక్యం చేర్చుకో స్వామి అని చెప్పి మనం అందరం స్వామిని ప్రార్థించాలి. అదే రకంగా శాతనైనంత వరకు సమాజంలో మన యొక్క సేవల్ని మనం కొనసాగిస్తూ స్వామి యొక్క ఆశీస్సులకి మనం పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. సాయిరామ్.